ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం ధ్యానం చేసుకుందాం. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. మనిషి భూమి మీద జీవించడానికి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, అలాగే ఆనందం కూడా కావాలి. ఎందుకండి జ్ఞానం? సామెతలు 24వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా వ్రాయబడింది: జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, అందుకే దేవుడు జ్ఞానం ఇస్తా అన్నాడు. మీ ఆత్మీయ ఇంటిని కట్టుకోండి. ప్రపంచంలో చాలామంది ఇల్లు కట్టారు, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ దేవుని యందు భయభక్తి కలవాడు దేవుడిచ్చే జ్ఞానంతో ఏం కట్టుకుంటాడో తెలుసా? ముందు తన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆత్మీయ రక్షణలోనికి నడిపించుకుంటావు. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తావు. ఆత్మీయ జీవితం కట్టుకునే విషయం గురించి దేవుడు ఒక ఇంటితో పోల్చాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలు విని వాటి ప్రకారంగా జీవించేవారు ఎలా ఉంటారంటే, బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటారు అన్నాడు. బండను తవ్వి పునాది వేసి ఒక్కొక్క రాయి తర్వాత రాయి వేస్తూ ఆ రాయితో వేయబడిన పునాది మీద కట్టబడిన ఇల్లే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తి. ఈ దైవ జ్ఞానము మిమ్మల్ని రక్షణలోనికి, దేవుని పరిశుద్ధతలోనికి, దేవునితో నడిచే కృపలోనికి నడిపిస్తుంది. అందుకే దేవునికి ఇష్టలుగా మీరు జీవించటం వలన దైవజ్ఞానం మీలోకి రిలీజ్ అవుతుంది, మీ పిల్లల్లోకి రిలీజ్ అవుతుంది. ఈరోజు మా పిల్లలకు జ్ఞానం లేదు అంటున్నావా? దేవుడు తప్పక ఇస్తాడు. సలోమోన్ అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. యాకోబు 1:5 దేవుణ్ణి అడుగు వారికి ఆయన ధారాళంగా జ్ఞానం దయచేస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం వలన వెండి బంగారముల కంట విలువైన అద్భుతమైనది దేవుడు మనకిస్తాడు. అదే జ్ఞానం. ఈ భూయాత్ర కాలంలో, ఈ విశ్వాస యాత్రలో తెలివి ఎంతైనా అవసరం. ఇతరులకు మోసం చేసే తెలివితేటలు మనకు అక్కర్లా, అవి సాతాను సంబంధమైనవి. దేవుడు అనుగ్రహించే తెలివి మిమ్మల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. దేవునికి ఇష్టలుగా జీవించాలి. దైవ దృష్టికి దేవునికి మహిమ కలుగునుగాక. నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘన